తండ్రి యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరిని తండ్రి దీవించి ఆశీర్వదించుగాక. హల్లెలూయా. మరి ఇక ఉదయకాల సమయంలో తండ్రి మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు మనం నేర్చుకుందాం. వాక్యంలోకి వెళ్ళే ముందు మరి ఆయన యొక్క దివ్యమైన ఆశీర్వాదం మనం పొందుకుందాం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా భయము, దిగులు, అనాలోచన, అవివేకము, ఇలాగా కొన్ని విషయాలు మనం తల్లడిల్లిపోతున్నాము ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా. మరి అలాంటి సమయంలో దిగులుతో పడి ఉన్న మనకు, బెంగతో పడి ఉన్న మనకు, నా జీవితం ఏంటి అని ఆలోచించుకునే మనకు తండ్రి తన అమూల్యమైన వాక్కు ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనందరితో కూడా మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా ఆయన మాటలు మనం విందాం. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఆశీర్వదించబడాలంటే, మనము కార్య సాధన చూడాలి అనుకుంటే, చేయాలి అనుకుంటే, మనము తన కుమార్తెలుగా ఈ భూమి మీద వర్ధిల్లబడాలంటే ఒక చిన్న మాట ఆయన చెప్తున్నాడు. ఒకే ఒక మాట చెప్తున్నాడు. నా కుమారులారా, మీలో ఉన్న భయం, మీలో ఉన్న దిగులు, మీలో ఉన్న చింత యావత్తు కూడా ఇదిగో వీటి ద్వారా తొలగించబడుతుంది అని చెప్తున్నాడు. ఏంటి ఆ మాట చూద్దాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం చూసుకుంటే అక్కడ అంటాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా జనులారా, నా ప్రజలారా, నా మాట వినండి. మొట్టమొదటిగా చెప్పిన మాట అది. ఈరోజు మనము చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? బందీగా ఉన్నామా, విడుదలలో ఉన్నామా? ఎలా ఉన్నామో మన బ్రతుకులు, మన జీవితాలు మనకు తెలుసు. అయితే బాధల్లో, వేదనలో, శోధనలో పడి ఉన్న మనకి విడుదల కావాలంటే ఏమి లేదండి, ఆయన మాట వినాలంతే. ఎందుకంటే ఆయన మాట మనకున్న ప్రతి అవసరతను తీరుస్తుంది. ప్రతి బలహీనతలోంచి మనం లేవనెత్తుంది. ప్రతి దిగులు, చింత యావత్తులోంచి కూడా మనల్ని ఆయన నిలబెడుతుంది. ఆయన ఒక్క మాటే చాలు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు. నీలో ఉన్న రోగం వెళ్ళిపోతుంది, నీలో ఉన్న భయము వెళ్ళిపోతుంది, నీలో ఉన్న దిగులు వెళ్ళిపోతుంది. నీకేది కావాలో అది దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఆయన మాటలంతా బలం ఉంది. ఆయన చెప్పిన మాటలంతా శక్తి ఉంది. ఇది మనకు తెలుసు. ఈరోజు కొత్తగా మనం నేర్చుకున్నది ఏమీ లేదు, కొత్తగా వినేది కూడా ఏమీ లేదు. కానీ చాలామంది ఈ విషయాలు తెలిసి కూడా మనము ఆయన మాటల నుంచి బయటకు వచ్చేస్తున్నాము. అప్పుడెప్పుడో ఇశ్రాయేలు ప్రజలు కావాలనో, అహంకారంతోనో, లేదంటే నిర్లక్ష్యంతోనో ఆయన మాటల నుంచి బయటకు వచ్చేసి నశించిపోయారు. కానీ మనం అలా ఉండకూడదు. ఈరోజు ఆయన మాట విన్న వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఆయన మాట విని దెయ్యాలే మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఆయన మాట విని రోగమే మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆయన మాట విన్న బలహీనతలే మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఆయన మాట విన్న ప్రకృతి మానవులకి ఉపకారంగా మారిందే. ఇంత శక్తిగల మాటను మనం వినలేకపోతున్నామా అని మనం ఆలోచించుకోవాలి ఒకసారి. మనకి ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరత ఆయన నోటి మాట ద్వారానే మనకి ఇస్తున్నాడు నేటికి కూడా. మరి అలాంటి మాట మనం నిర్లక్ష్య పెడుతున్నామా అంటే కొన్ని సందర్భంలో, అందరూ కాదు, అన్ని వేళలో కాదు, కొందరు కొన్ని సందర్భంలో వాటిని నిర్లక్ష్య పెడుతున్నారని అనుకోవాలి. ఇది అందరిని ఉద్దేశించి చెప్పిన మాట కాదు. అందరూ అలా లేరు. కొంతమంది కోసం ఈ మాట మనం చెప్పుకోవాలి. అందుకని ఏమనంటే, ఓ ఇశ్రాయేలులారా అని సంబోధించి ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నా కుమారులారా, కుమార్తెలారా, నా నామాన్ని ధరించుకున్న వాళ్ళారా, నా యొక్క అడుగుజాడలు నడుస్తున్న వాళ్ళారా, నా మాటను వినండి. నా మాటను విని మీరు నా వద్దకు వస్తే, ఇదిగో మీరు ఏ బాధలోనైతే ఉన్నారో, ఏ కష్టంలోనైతే ఉన్నారో, ఏది మీకు
కావాలని నాకు ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలన్నీ కూడా ఆలకించి మీకు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ప్రియ సంగమా, ఇంతకంటే అమూల్యమైనది, ఇంతకంటే ఘనమైనది ఏ మనిషి కూడా, ఏ తరంలో కూడా, ఏ పరిస్థితిలో కూడా మనకి ఇవ్వలేడు. ఒకవేళ ఇచ్చినా అది అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రియ సంగమా, తండ్రి ఇస్తే సంపూర్ణంగా ఇస్తాడు ఆయన. ఆయన మాటలు ఎంత మహత్యం ఉందో మనందరికీ తెలుసు. తెలిసి కూడా కొన్ని సందర్భంలో మనం ఒకవేళ ఆయన మాట వినలేకపోతున్నామేమో, ఆయన మార్గాన్ని విడిచి వెళ్ళిపోతున్నామేమో మనం ఆలోచించుకోవాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, ఓ జనులారా నా మాట ఆలకించండి, నా మాటకు మీరు చెవి యొగ్గండి, అంటే వినండి. నేను ఏదైతే చెప్తున్నానో అది వింటే మీలో ఉన్న దిగులు, భయము, చింత యావత్తు కూడా నేను ఇప్పుడే తీసేస్తాను అంటున్నాడు. ఇప్పుడే ఈ క్షణం తీసేస్తాను అంటున్నాడు. ఇలాంటి అమూల్యమైన ఆశీర్వాదించిన తండ్రి మనకు ఉన్నాడండి. నిజమే, ఈరోజు మనం చాలా బలహీనంగా ఉన్నాము. శరీరపరంగా బలహీనంగా ఉన్నాము, ఆత్మపరంగా బలహీనంగా ఉన్నాము, కుటుంబ సమస్యల్లో బలహీనంగా ఉన్నాము, ఆర్థిక స్థితిలో ఉన్నాము, చెప్పుకోలేని సమస్యలో మనం ఉన్నాము. కానీ ఆయన అంటున్నాడు, మీరు ఇలాంటి స్థితిలో ఉన్నారు కనుక, నాకు ప్రార్థిస్తున్నారు కనుక, ఇప్పుడు మీ యొక్క మాట నాకు వినిపిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాట మీరు వింటే అవన్నీ కూడా మీ నుంచి దూరపరుస్తానని ఒక చక్కటి మాట అయితే ఉదయకాల సమయంలో, చక్కటి వాగ్దానం అయితే ఈ ఉదయకాల సమయంలో, చక్కటి మార్గాన్ని అయితే ఈ ఉదయకాల సమయంలో మనకు చూపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ప్రియ సంగమా, మనం అన్నీ తెలుసుకొని కూడా మూర్ఖురాలే ఉండద్దు. నిజమే, ఈరోజు ఎన్నో సమస్యలు, ఎన్నో కుటుంబ సమస్యలు, ఎన్నో వ్యక్తిగత సమస్యలు, కొన్ని మనం బయటికి చెప్పుకుంటాము, కొన్ని బయటికి చెప్పుకోలేము. కొన్ని ఎదుటి వారితో చెప్పుకొని మనం షేర్ చేసుకుంటాం, మరికొన్ని చెప్పుకోలేరు. అలాంటిది కూడా తండ్రి గ్రహించుకొని అంటున్నాడు, ఇదిగో నేను నీతో ఉంటున్నాను, నేను నీలోనే ఉంటున్నాను కనుక ఇప్పుడు నీవు బాధపడుతున్నావు కనుక, ఇప్పుడు నువ్వు చింత యావత్తు భరిస్తున్నావు కనుక ఇప్పటికైనా సరే నా మాట వినండి అని ప్రతి మనిషికి చెప్తున్నానండి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈరోజు మనకే కాదు, రాబోతున్న తరాలకు కూడా అని చెప్పే మాట ఇదే. వింటే అనేమంటున్నట్ట, మనలను వెలుగులోకి నడిపించి వినయ మనసు కలిగిస్తానని, ఇదైతే మనకు చూపిస్తానని ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీ ఇంట్లో ఉన్న కష్టము, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు, నీ ఒంట్లో ఉన్న బలహీనతలు పోతాయో ప్రతి మనిషి సంతోషపడతాడు. ప్రతి మనిషి కూడా వారు విడుదల పొందిన వారి ప్రతి హృదయం కూడా ఉప్పొంగిపోతుంటుంది. ప్రతి ఒక్క జీవితంలో కూడా వెలుగును మనం చూస్తాం. అలాంటి వెలుగును మనకి ఇస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రిని మాట మనం వినాలి. కానీ ఏవి తెలుసుకోలేని వారు, ఆయన ఒక రుచి తెలుసుకోలేని వారు మూర్ఖత్వంగా ఉన్నారంటే అది వేరే విషయం. కానీ అన్నీ తెలుసుకొని కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే త్రాగుడు బానిసలు అయిపోయిన వారు కొంతమంది, చెడు అలవాట్లు బానిసలు అయిపోయిన వారు కొంతమంది, చెడు మాటలకు బానిసలు అయిపోయిన వారు కొంతమంది, మోసానికి బానిసలు అయిపోయిన వారు కొంతమంది, ఇలాగా రకరకాలైన మానవుని కించపరిచే క్రియలు చేసుకుంటూ అహంకారంతో మానవుడు జీవిస్తున్నాడు. కనుకనే తండ్రి మాట నీలోకి వెళ్ళట్లేదు. ఎప్పుడైతే తండ్రి మాట నీలోకి వెళ్ళలేదో ఇప్పుడు బాగానే ఉంటావు, ఇప్పుడు సౌఖ్యంగానే ఉంటావు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంటావు, ఇప్పుడు బలం కలిగిన వాడుగా, బలం కలిగిన దానిగా ఉంటావు. ఇప్పుడు 2 పూటలు 4 పూటలు తినే సంపాదనలో ఉంటావు, మంచిదే. కానీ ఒక దినం వస్తుంది, జాగ్రత్త సంగమా, ఆ దినాన నిన్ను లక్ష్య పెట్టేవారు ఎవ్వరూ ఉండరు. అందుకే నేనేమంటున్నానంటే, నువ్వు నశించిపోకముందే, నీ శరీరానికి నీ మనసుకి బలహీనత రాకముందే, నీ కుటుంబం నీవు నశించిపోకముందే, ఇదిగో నా మాట వింటే, నా మార్గంలోకి వస్తే మీకు నేను వెలుగే ఉన్నాను అంటున్నాడు. మిమ్మల్ని వెలుగులోకి నడిపిస్తానంటున్నాడు. ఏ భయం అయితే నేను పట్టుకొని పీడిస్తుందో, దేనితో నీ దిగులు పడుతున్నావో అవన్నీ కూడా నేను తొలగించేస్తాను అంటున్నాడు తండ్రి. ఎప్పటికైనా సరే మనం
సత్య సంపన్నుడైన ఆయన మాటలు మనం విని సత్య స్వరూపుడైన ఆయన యొక్క వాక్యమైన రూపాన్ని మనం చూసుకుంటూ సత్యంలోకి మనం వెళితే మనకంతా కూడా జయమే సంగమా, అంతా కూడా జయమే. ఎందుకు దిగులు పడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఇలాగ ఉన్నావు, ఒకసారి నీకు నువ్వు ఆలోచించుకో, అప్పుడు నీకు తెలుస్తుంది. అయితే చాలామంది మూర్ఖత్వంతోనూ అహంకారంతోనూ నిర్లక్ష్యంతోనూ మనం జీవించినట్లయితే మనం వాటి వల్ల వారి జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక్క సందర్భంలో ఏదో ఒక్క రోజు కీడే జరుగుతుంది, కానీ మేలు జరగదు. కానీ అది రాకముందు తండ్రి మనతో మాట్లాడుతున్నట్టు జాగ్రత్త. ఆయన మాట వినండి. మనుషులకు మాటలు మీరు వింటే వినండి, లేకుంటే లేదు, అది మీ ఇష్టం. వారి యొక్క మాటలు వారి మార్గంలో వెళ్తే వెళ్ళండి, లేకుంటే లేదు, అది మీ ఇష్టం. కానీ తండ్రి మాట వినాలి. తండ్రి మార్గంలో వెళ్తే ఆయన మనకి విధేయత కలిగిన వెలుగై ఉన్నానని యేసయ్య గ్రంథం 51 అధ్యాయము 4వ వచనంలో మనతో మాట్లాడుతున్న ప్రసంగమా. అది మనం తెలుసుకుంటే చాలు, ఆ రీతిగా మనం జీవిస్తే చాలు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మరుసటి దినం, మరుసటి దినం కాకపోతే మరుసటి వారం కాకపోతే మరుసటి నెలలోనైనా సరే తండ్రిని జయముని ఇస్తారు, కానీ అపజయాన్ని ఇవ్వడం. జాగ్రత్త. ఈ వాక్యం ఉంటున్నప్పుడు సహోదరులారా, మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, మీరు ఏది ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, ఏది కావాలని కోరుకుంటున్నారో నాకు తెలియదు. కానీ మీ ఆలోచన యావత్తు సఫలపడాలంటే, మీ జీవితంలో వెలుగును చూడాలనుకుంటే, మీలో భయము, దిగులు, చింత పోవాలనుకుంటే మా మాటలు కాదు, నా మాటలు కాదు, వారి మాటలు కాదు, వీరి మాటలు కాదు, తండ్రి మాట వినండి. తండ్రి జనంగా మనం ఉన్నాం కనుక 2వ దినవృత్తాంతాల్లో 7వ అధ్యాయంలో 14వ వచనం చెప్పబడినట్టుగా నా పేరు పెట్టబడిన నా జనులు అని ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, నా జనులారా. మనం ఎవరిమి? ఆయన పిల్లలమి, ఆయన మేపే గొర్రెలమి, ఆయన చేతిలోంచి వచ్చిన వారిమి. మనము ఈ లక్షణాలు కలిగి ఉంటే రేపటి దినాన సంభవించే ఎలాంటి ఉపద్రవములైనా సరే ఆయన తొలగించి మనం నిలబెడతారు. ఈరోజు నీ దగ్గర వెండి, బంగారం, డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తులు, పేరు, ప్రతిష్ట ఉండొచ్చు. ఇవన్నీ కూడా శాశ్వతం కాదు సంగమా. జాగ్రత్త. ఇవన్నీ కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేవు. జాగ్రత్త. ఇవన్నీ నీ దగ్గర ఉండవు. ఏదో ఒక దినాన మైనం వలె కరిగిపోతాయి అన్నీ కూడాను. అప్పుడు దిగులు పడి బాధ లేదు, అప్పుడు భయపడి సుఖం లేదు, అప్పుడు ఆలోచించి సుఖం లేదు. ముందుగానే నీ జీవితం కోసం ఆలోచించుకో, నీ కుటుంబం కోసం ఆలోచించుకో, నీ భవిష్యత్తు ఏదో ఆలోచించుకో. మంచి ఏదో చెడేదో నువ్వు గ్రహించుకుంటే అంతా మేలే. కానీ చాలామంది ఎంత చెప్పినా, ఎంత నేర్పినా, ఎన్ని మార్లు బోధించినా వారు పట్టుకున్నదే పట్టుకుంటారు, వారు అన్నదే అంటుంటారు, వారు చేయాలనుకున్నదే చేస్తుంటారు. అది మీకు కీడు తప్ప తండ్రికి వచ్చిన నష్టం లేదు. ఎదుటి వారికి వచ్చిన నష్టం కూడా లేదు. సంగమా, జాగ్రత్త వహించండి. తండ్రి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తారు. అలాగనుకుంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. ఇలాగనుకుంటే కావున సంగమా, ఎప్పుడు కూడా ఈ స్థితిలో కూడా మీరున్న పరిధిలో, మీరున్న ఆ యొక్క అవగాహనలో తండ్రి మాట విని ఆయన మార్గంలోకి వెళితే ఇప్పటికాకపోతే రేపటి దినానన్నా మీకు మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మీ దిగులు, మీ చింత యావత్తు కూడా తొలగించుకోమని తండ్రి ఈ మాట ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థించుకుందాం. మనం తండ్రి నామములో ప్రార్థన చేసుకుందాం. జయం మనకు కలగాలని ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగలనైనా నీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నాన్న నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. నిజమేనా? ఏ తరంలోనైనా ఏ మనిషి అయినా సరే నీ మాట విన్నవాడు ఎప్పుడు కూడా మోసపోలేదు, దిగులు పడలేదు, నాన్న భయపడలేదు. తండ్రి ఎలాంటి ఉపద్రవంలో వారి మీదకి రానివ్వలేదు. కనుక నాన్న మరి మేమైతే అలాగ లేకనే తండ్రి మేము చీకట్లో ఉంటున్నాం తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకున్నాం. అయినప్పటికీ తండ్రి నీ వాక్ ద్వారా మాతో మాట్లాడి హెచ్చరించినందుకు, కాపాడుతున్నందుకు నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది వాక్యం వింటున్నారు,
వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి రాబోతున్న దినాలు శుభమని ప్రార్థిస్తూ అయ్యా మా అందరం కూడా మీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి నీ మాట వినేవారుగా అయ్యా నీ మాటకు చెవి ఎగ్గేవారుగా అయ్యా నీ వెలుగును మేము పొందుకునేవారుగా అయ్యా తండ్రి నీ అడుగు జాడలు మేము నడిచేవారుగా మమ్మల్ని చేయమని మాకు నీ రక్షకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రజలండి మీ అందరికీ తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించిన గాక. ఆ యొక్క ఇదిగో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సదా ఆ యొక్క దీవులు మీ మీద మీ కుటుంబాల మీద జల్లును గాక. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్.